హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇదైతే మార్నింగ్ రొటీన్ అండి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ పిండితో నేనైతే ఇలా రొట్టె కింద వేసుకున్నాను. ఇంకా మా వారికి పిల్లలకు కూడా వేసి ఇచ్చేసానండి, వాళ్ళు ఆల్రెడీ తినేశారు. ఇదేంటి ఇలా ఉందనుకుంటున్నారా? ఇదైతే నేను డీమార్ట్లో ఎప్పుడో తీసుకున్నానండి. ఆ బాండి అదైతే తీసుకున్నప్పుడు కొత్తలో బాగానే ఉంది. ఇప్పుడైతే కలర్ అయితే చేంజ్ అయిపోయిందండి. ఇంకా నేను వదలలేక అలాగే వాడుతున్నాను. కానీ తక్కువే వాడతానులెండి. కానీ నాకు ఏంటంటే ఆ బాండీలో వేసుకొని ఇలా రొట్టె కింద తినడం అయితే చాలా ఇష్టం. ఎందుకంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా వస్తుంది. అందుకని ఇంక నేను వదలలేక తింటున్నానండి. ఇప్పుడైతే టీవీ చూస్తూ ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. ఇంక నా టిఫిన్ అయితే తినేసానండి, అయిపోయింది. ఇంకా కిచెన్‌లోకొచ్చేసి రైస్ అయితే పెట్టేసాను. రైస్ అయితే కుక్ అవుతుంది. ఇంకా పక్కనే ఆలూస్ కూడా పెట్టానండి. ఆలూస్ కూడా కుక్ అవుతున్నాయి. మా వారైతే ఆలు తెచ్చారు. ఇంకా ఆలు కర్రీ అయితే చేద్దాం అనుకున్నాను. చాలా డేస్ అయిపోయిందండి. చాలా మంత్స్ అయిపోయింది ఆలు కర్రీ అయితే చేసి నేను. ఈ మధ్యలో మేమైతే తినట్లేదు. ఇంక తెచ్చారు కదా అని చేద్దామని చేస్తున్నానండి. ఇదైతే ఆలు కర్రీ అయితే మా అత్తయ్య గారి స్టైల్‌లో అయితే చేయబోతున్నానండి. కొంచెం కొత్తగా ఉంటుంది. ఇంక అందుకే మీకు కూడా చూపిద్దామని అయితే ఇంక ఈలోగా ఇవి కుక్ అయ్యే లోపల బట్టలైతే వాషింగ్ మిషన్‌లో ఉన్నాయండి. అవి తీసైతే ఆరబెట్టేద్దామని బయటకైతే వచ్చేసాను. బట్టలైతే ఆరబెట్టేస్తున్నానండి. బయటైతే ఎండ చాలా విపరీతంగా ఉంది. ఇంక బట్టలు ఎండలో ఆరబెట్టడమే కరెక్ట్ అనిపించి ఇంక బయటైతే ఆరబెట్టేస్తున్నానండి. నేను పనంతా అయ్యేసరికి ఎండ పోతుందండి. ఈవినింగ్ టైం అయిపోతుంది. ఇంకా ఆ టైంలో ఆరబెట్టిన దానికంటే ఇప్పుడే ఆరబెట్టడం బెటర్ అనిపించి ఆరబెట్టేసాను. ఇంకా కిచెన్‌లోకి వచ్చేసానండి. రైస్ అయితే కుక్ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే ఆలు కర్రీ అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. దానికైతే నేను ముందుగా ఆలూస్ అయితే తీసుకున్నాను కదండీ! కుక్ అయితే అయిపోయినాయి. చక్కగా మంచిగా పీల్ అయితే తీసేసి నాకు కావాల్సిన సైజులో అయితే ఇంక ఇప్పుడు ఒక ఆనియన్ అయితే తీసుకున్నానండి, మీడియం సైజు. అట్లాగే ఒక 4 పచ్చిమిరపకాయలు మంచిగా వాష్ చేసుకొని, కట్ చేసుకొని ముక్కలు పక్కన పెట్టుకున్నానండి. ఇంకా ఆలు కూడా చెప్పాను కదా! మంచిగా ఇలాగైతే కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఈ ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కల్ని మిక్సీలో వేసేసుకుంటున్నానండి. కొంచెం బరగ్గా పేస్ట్ లాగా ఆడుకోవాలి. మరీ పేస్ట్ అయితే కాదండి. కొంచెం రఫ్‌గా కొంచెం ఉండాలి. అండ్ అలాగే దీంట్లో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నానండి. యాక్చువల్‌గా మా అత్తగారైతే అల్లం ముక్క ఒకటే యాడ్ చేస్తారు. ఇంక నేనైతే ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ కలిపి మిక్స్ చేసి దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఏం పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదండి టేస్ట్‌కి. ఇంకా 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు కూడా ఇక్కడే సరిపడా యాడ్ చేసేసుకుంటున్నానండి. మళ్ళీ నేను నెక్స్ట్ తర్వాత యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. బట్ కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవడం అయితే బెటర్. ఎక్కువైపోతే మరీ ఎక్కువైపోతుంది. తక్కువైనా పర్లేదు కాబట్టి ఇంకప్పుడు కొంచెం మిక్సీ అయితే ఆడేసానండి. ఇంక ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. అంతకంటే ముందుగా మా అత్తయ్య స్టైల్ అండి ఈ కర్రీ అయితే. ఆవిడ ప్రాసెస్ అనేది మా వారికైతే చాలా ఇష్టం. ఆ స్టైల్స్ అయితే నేను చేస్తానండి అప్పుడప్పుడు. కానీ నేను చేసే స్టైల్ కంటే కూడా మా వారికి మా అత్తయ్య గారి స్టైల్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆవిడ పచ్చికారం ఎక్కువ యూజ్ చేస్తారండి ప్రతి కర్రీ కూడాను. నేనైతే నా కర్రీస్‌కి వచ్చేసరికి మా అమ్మ వాళ్ళ స్టైల్‌లో రెడ్ చిల్లీ పౌడర్ అయితే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. బట్ మా వారికి మా అత్తయ్య గారి స్టైల్ ఇష్టం కాబట్టి ఎక్కువ చేస్తూ ఉంటాను. త్వరగా ఫాస్ట్‌గా అవ్వాలంటే కూడా నేను ఇదే ఎక్కువ చూస్ చేసుకుంటానండి ఈ స్టైలు. ఇంక మా అత్తయ్య గారు అయితే మిక్సీ అయితే వేయరండి. రోట్లోనే దంచుతారనమాట. ఆవిడకి అదే సాటిస్ఫాక్షన్. అలాగే ఇష్టం. మిక్సీలో వేస్తే అస్సలు ఇష్టపడరు. బట్ నేను ఇక్కడ ఏంటంటే నాకు వీలు లేక నేనైతే మిక్సీ అయితే వేసేసుకున్నానండి. అందుకే కొంచెం బరగ్గా అయితే ఆడుకున్నాననమాట. బరగ్గా ఆడుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. మరీ పేస్ట్ అయిపోయినా బాగోదండి. మా అత్తయ్య గారు మ్యాక్సిమం కర్రీస్ అన్నీ కూడా అట్లానే చేస్తారండి. అన్నిట్లకి ఇంకా దొండకాయ, ఇంకా వంకాయ, ఇంక ఇవన్నీ కూడాను మీకు నెక్స్ట్ వీడియోస్‌లో, రిమైనింగ్ వీడియోస్‌లో నేను చూపిస్తూ ఉంటాను. ఒక్కోటి. ఇప్పుడైతే ఫస్ట్ నేను ఆలు కర్రీ అయితే మీకు చూపిస్తానండి. దానికోసమని నేనిప్పుడు ఫస్ట్ పోపు అయితే వేసుకోవాలి. పోపు కోసం అయితే నేను ఆవాలు, సాయి మినపప్పు, ఇంగువ, ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా తీసుకున్నానండి. ఇవైతే పోపుకి కావాల్సినవి. ఫస్ట్ అయితే బాండీ పెట్టేసుకున్నానండి. దాంట్లో ఆయిల్ అయితే వేసుకొని హీట్ అయితే అయిన తర్వాత ఇక్కడ ఆవాలు, సాయి మినపప్పు అయితే వేసుకున్నాను. నెక్స్ట్ అలాగే ఎండుమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నానండి. నేను ఇక్కడైతే కొంచెం మంట హై ఫ్లేమ్‌లో పెట్టేసినట్టున్నానండి. కొద్దిగా పోపు అయితే లైట్‌గా మాడింది.
కొంచెం సిమ్లో అయితే పెట్టుకోవడం బెటర్ అండి. ఇంకా దాని తర్వాత ఏదైతే నేను మిక్సీ పట్టుకున్నానో అదైతే యాడ్ చేసుకున్నాను. కొద్దిగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుని ఇంగువ కూడా యాడ్ చేసుకున్నానండి ఇప్పుడే. ఇంతకు ముందు మనం పోపులోనే యాడ్ చేసుకోవచ్చండి, బట్ నేను మర్చిపోయి ఇప్పుడైతే యాడ్ చేశాను. ఇంకా మిక్సీలో వాడుకున్నాం కదండి, ఆ మిక్సీలోనే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుని దీంట్లో నేను యాడ్ చేసేసానండి. ఇప్పుడే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మంచిగా పచ్చివాసన పోయిన తర్వాత ఈ ఆలు ముక్కలు కూడా యాడ్ చేసుకున్నానండి. ఆలూస్ యాడ్ చేసుకుని లిడ్తో నేనైతే ఇప్పుడు క్లోజ్ అయితే చేసుకుంటాను. లిడ్తో క్లోజ్ చేసుకు ఇంక లిడ్ ఓపెన్ చేసి చూస్తే మంచిగా ఆ బంగాళదుంప ముక్కలకి ఈ కారం అయితే పట్టిందండి. మంచిగా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఫ్లేవర్ పిల్లలకైతే లంచ్ అయితే తినిపించేసానండి. ఇంకా మా వారు వచ్చిన తర్వాత మా వారు నేను కూడా లంచ్ అయితే తినేసాం. ఇంకా కొంచెం గిన్నెలు ఉంటే క్లీన్ అయితే చేసుకున్నాను. దాని తర్వాత పిల్లలైతే పడుకున్నారు. టైం వచ్చి 4 అవుతుంది. ఈ గ్యాప్లో కొంచెం వీడియో ఎడిటింగ్ అయితే ఉందండి. కొంచెం వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటున్నాను. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూనండి. ఇంక ఇక్కడ మా బాబు అయితే లంచ్ అయిపోయిన తర్వాత పడుకున్నాడండి. పడుకుని ఇంక లేచాడు. లేచిన తర్వాత బయటికి రాకుండా అలా బ్లాంకెట్ కప్పుకుని దాంట్లో నుంచి చూస్తున్నాడు. క్యూట్గా అనిపించినందుకు నేనైతే చిన్నగా వీడియో అయితే తీసానండి. పిల్లలైతే లేచారండి. ఇంకా వాళ్ళకైతే స్నాక్ కింద గ్రేప్స్ అయితే వాష్ చేసి ఇచ్చానండి. అయ్యే తింటున్నారు. రియాషేనమ్మా ఇంకా గ్రేప్స్ అయితే ఇచ్చేసానండి వాష్ చేసి. ఇంకా అయితే తింటున్నారు. అబ్బా ఎంత వేడిగా ఉంటుంది. ఇంకా పిల్లలైతే పడుకున్నారు కదండి, చెప్పాను కదా, లేచారండి. లేచిన తర్వాత వాళ్ళకైతే స్నాక్ కింద నేను గ్రేప్స్ అయితే వాష్ చేసి ఇచ్చానమాట. తింటున్నారు. అదిగోండి పాపకైతే ఇచ్చాను, తనైతే తింటుంది. బాబు రియాష్ ఇట్రా, బాబుకు కూడా ఇచ్చానండి. బాబు కూడా తింటున్నాడు. ఇంకా ఎంత వేడిగా ఉంటుందండి లోపల, బయటికి వెళ్తే ఎంత చల్లగా ఉంటుందో లోపల అంత వేడిగా ఉంటుంది. ఓకే, ఇవి భలే డిఫరెంట్గా ఉన్నాయండి గ్రేప్స్. అంటే నేను ఫుల్ రెడ్ చూసాను, అంటే రౌండ్గా ఉన్నాయి. ఓ పక్క గ్రీన్ ఉంది, ఓ పక్క రెడ్ ఉంది, కానీ టేస్ట్ అయితే తీయగా ఉన్నాయి, బాగున్నాయండి. పిల్లలు అయితే తింటున్నారు. తినమ్మా. చాలా ఇంకా ఆయిల్ పెట్టానండి. ఆయిల్ పెట్టి అయితే జడ అయితే వేసుకున్నాను. పాపకు కూడా ఒకసారి మళ్ళీ ఆయిల్ పెట్టి జడ అయితే వేసాను. మామూలుగానే వేడిగా ఒక్కపోతగా ఉంది. ఇంక ఈ ఆయిల్ పెట్టుకుంటే మరీ కంపరంగా ఉంది. అసలు ఆయిల్ పెట్టుకోకపోతే మరీ చిరాగ్గా ఉంటుందండి. ఎందుకంటే హెయిర్ అంతా డ్రై అయిపోయి అదొక రకంగా అనిపిస్తుంది. కొంచెం ఆయిల్ పెట్టుకుంటేనే కొంచెం భారం దిగినట్టు ఉంటుంది. 2 డేస్ అయితే మళ్ళీ భారం ఎక్కినట్టు ఉంటుంది. మళ్ళీ హెడ్ బాత్ చేయాలి. ఇంక ఇప్పుడు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ. అయితే స్నానం చేయించి ఫ్రెష్ అప్ చేస్తానండి. ఇదిగోండి రియాష్, ఇదిగోండి. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అమ్మకైతే పూజ అయితే చేసుకున్నానండి. ఇదిగోండి చూపిస్తాను. ఇంకోండి అమ్మకైతే పూజ చేసేసుకున్నాను. అమ్మకి నైవేద్యంగా వచ్చేసి పానకం అయితే పెడతానండి ఎప్పుడు కూడాను. ఇంకా అందుకే నైవేద్యంగా పానకం పెట్టి పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే డిన్నర్ అయితే చేయాలి. ఇంకా ఫస్ట్ పిల్లలకైతే పెట్టేస్తానండి. పిల్లలకి పెట్టేసిన తర్వాత నేను తినేస్తాను. ఇంకా మా వారైతే ఈరోజు డిన్నర్ చేయరండి. ఈరోజు వెన్స్డే కదా, ఆయన ఫాస్టింగ్ అండి. ఇప్పుడు కూడా టిఫిన్ చేస్తారు. ఇంకా ఆయనకైతే టిఫిన్ చేస్తాను. ఇంకా పిల్లలిద్దరికీ మార్నింగ్ వండిన ఆలూ కర్రీతో నైట్ అయితే భోజనం తినిపించేస్తున్నానండి. ఇంకా వాళ్ళిద్దరికి బొమ్మలు అయితే పెట్టాను, టీవీలో చూస్తూ తింటారని. ఇంకా మా పాప అయితే వాళ్ళ తమ్ముడికి పెట్టమని చెప్పిందండి ఫస్ట్. ఇంకా మా బాబుకి పెట్టాను. సూపర్ ఉంది మమ్మీ అని చెప్తున్నాడండి. ఇంకా కామెడీ చేస్తున్నాడు వీడియో ముందు. కూడా భోజనం అయితే చేస్తానండి. ఇంకా కొన్ని గిన్నెలు ఉంటే అవి కూడా క్లీన్ చేసుకున్నాను తిన్న తర్వాత. పిల్లలు అయితే పాలు అడుగుతున్నారండి. కొంచెం పాలు అని స్టవ్ మీద పెట్టాను, బట్ అయితే విరిగిపోయినాయి. ఇంకా మా వారితో పాల ప్యాకెట్ తెప్పించాలి. ఇంకా మా వారు కూడా వచ్చిన తర్వాత అయితే టిఫిన్ చేస్తాను. ఆయన అది టిఫిన్ తింటారు. ఇడ్లీ పిండి అయితే ఉందండి, దాన్నే రొట్టె అయితే వేస్తాను. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అంటే స్మైలింగ్ సీన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.